వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పార్ట్ 2 వీడియో అయితే వచ్చేసింది మీ ముందుకి. సో నేనైతే కలర్ఫుల్గా రెడీ అయిపోయాను. ఎక్కడికి అనుకుంటున్నారా? సో మా బావగారు కూడా సారీ పెడుతున్నారనమాట అమ్మవారికి. అందుకని చెప్పి నేను మా అత్తగారు కలిపి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అందరూ కూడా ఒకరు వస్తున్నారు. సో సారీ సామాన్లు ఏంటేంటి ప్రిపేర్ చేశారో కూడా నేను మీకు చూపిస్తాను. చాలా పల్లెలు చేశారు. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ నియర్ డియర్ అందరూ కూడా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో ప్రతి ఒక్కరు వచ్చేటప్పటికి మేమైతే మొత్తం అంతా రెడీ చేసుకొని ఉన్నాం అనమాట. ఇంకెవరైనా కావాలి అనుకుంటే ఎవరి పళ్ళెం వాళ్ళు తెచ్చుకుంటున్నారు. సో ఫైనలీ మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. సో మా అక్క తనే మా బావగారు కూడా వెనకాల ఉన్నారు. వీళ్ళే సారి పెడుతున్నారనమాట. సో మొత్తంగా అమ్మవారిని ఎత్తుకొని దిగిపోతున్నాం. సో ఫైనలీ మనం అయితే 3 గుళ్ళు కవర్ చేయాలి. సో ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాం అనమాట. ఫస్ట్ అయితే మనం అప్పలమ్మ గుడికి వెళ్తున్నాం. అది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడి నుంచి మేమైతే సదున్పట్టులోకి వెళ్తాం అనమాట. ప్రీవియస్ వీడియో కనుక చూసి ఉండకపోతే ఒకసారి చూడండి. సో అది చూసిన తర్వాత మీకు కొంచెం ఐడియా వస్తుంది ఈ వీడియో గురించి. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము కాస్త పైకి వెళ్ళి ముత్యాలమ్మ గుడికి కూడా వెళ్ళి అక్కడి నుంచి కనకమ్మ గుడికి అయితే మేము వెళ్తాం. సో కాబట్టి బయలుదేరిపోయాం అనమాట. సో ఫైనలీ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గర ఉన్న రిలేటివ్స్ అందరూ కూడా అనమాట. సో దూరం నుంచి కూడా వచ్చారు. సో ఫైనలీ చాలా మంచిగా వెళ్ళాం అనమాట. చాలా ఎక్కువ మంది వెళ్ళాం సారీ పట్టుకొని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మేము పర్సనల్గా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకుంటున్నాం. సో మేమైతే అప్పలమ్మ గుడికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా కొన్ని పూజలు అవి చేసేసుకొని తెచ్చిన సారిలో సగం సారి ఆ తల్లికి సమర్పించుకొని అక్కడి నుంచి మేమైతే సదున్పట్టులోకి వెళ్ళి అక్కడి నుంచి ముత్యాలమ్మ గుడికి వెళ్తాం. అండ్ ఊరి సారి కూడా ఉందండి. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అది మొత్తం చిన్న వాల్టర్లో ఎవరెవరు ఉన్నారో అందరూ ఎవరి ఇంటి నుంచి వాళ్ళు పళ్ళెం పట్టుకొని వస్తారు. ఆ వీడియో కూడా మీరు చూడండి, మిస్ కావద్దు. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఈ గుడి నుంచి మనమైతే ఇప్పుడు సదున్పట్టులోకి వెళ్తున్నాం. అక్కడ కూడా కనకమ్మవారే ఉంటారు. సో కనకమ్మ తల్లి గుడిని చూసుకొని ముత్యాలమ్మ గుడికి కూడా రీచ్ అయిపోయాం అనమాట. సో ముత్యాలమ్మ గుడికి కనకమ్మ గుడికి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, పక్కనే. సో అందరూ కూడా దర్శనం చేసుకొని తల్లికి కొంతసారి సమర్పించుకొని మేమైతే ఇప్పుడు కనకమ్మ గుడికి అయితే రీచ్ అయిపోతున్నాం. సో నేనైతే వీడియో ఎక్కడ ఆపట్లేదు, ఎందుకంటే మళ్ళీ మీతో షేర్ చేయాలి కదా, అందుకని చెప్పి హడావిడిగా వీడియో తీసేస్తున్నాను. ఫైనలీ మేమైతే కనకమ్మ గుడికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో అంతగా ఎండ అనిపించింది లేదు, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ 8కే మొత్తం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. బట్ నియర్లీ 1 అయ్యింది మాకు మొత్తం సారీ కంప్లీట్ అయ్యేసరికి. మధ్యలో చాలాసేపు ఆగామన్నమాట. తల్లి పడ్డం అది జరిగింది. సో ఫైనలీ మేమైతే గుడికి రీచ్ అయిపోయాం. తెచ్చిన సారీ పళ్ళాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించేసుకొని అమ్మవారి దగ్గర దీవెనలు తీసేసుకున్నాం. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే పండగ. రానున్న వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఎక్కడ మిస్ కావద్దు. సో మొత్తంగా సారీ అయితే చాలా బాగా అయ్యిందండి. హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చి ఉంటుంది. అండ్ ప్లీజ్ ఇంకా సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి కంటెంట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్, అంటే ఇదేం పెద్ద కంటెంట్ అని అనుకోవద్దు, ఎందుకంటే మా ఊరి పండుగ నేను చూపిస్తున్నాను. అండ్ ఎక్కడో ఉండి మీరు కూడా ఈ పండుగను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సో ఎస్, నేను కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చేసాను. సో ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము సదున్పట్టు దగ్గరికి మళ్ళీ రిటర్న్ వచ్చి సారీ అన్నీ కూడా మేము అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచేసాము. సో నేనైతే ఈవినింగ్ టైంలో అందరితోటి కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాను. సో ఆ స్నాప్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. కాస్త ఎండ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఎక్కువగా చెమటలు పట్టేశాయి. బట్ ఫైనలీ మా ఎంజాయ్మెంట్కి అయితే ఎక్కడ తగ్గలేదు. సో నేను ఎక్కడ ఉంటే అక్కడే ఎంజాయ్మెంట్. అందరికీ ఫొటోస్ అని చెప్పి చీరప్ చేస్తాను అనమాట, ఎవరికి నీరసం రానివ్వలేదు. సో ఫైనలీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసాం. సో రానున్న వీడియోస్ కూడా మిస్ కావద్దు. అండ్ హోప్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. కీప్ సపోర్టింగ్ మీ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్. ఇంకా నా మంచి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. And do subscribe to my channel. So thank you for watching. Signing off. Stay tuned. Bye bye.